వర్తమాన వార్తలకు స్వాగతం. వరంగల్లో విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్. అన్సార్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు వరంగల్లో విజయవంతంగా ముగిశాయి. ఈ స్పోర్ట్స్ మీట్లో ఆటగాళ్లు శారీరక ఓర్పు, క్రీడా స్ఫూర్తి, పోటీతత్వాన్ని ఉత్సాహంగా ప్రదర్శించడానికి మొత్తం 20 పాఠశాలలను ఒకచోటకు చేర్చింది. ఈ కార్యక్రమానికి అన్సార్ హైస్కూల్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా కబడ్డీ, క్రికెట్, షటిల్, క్యారమ్స్, చెస్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో అన్సార్ హైస్కూల్, బాలజ్యోతి, స్పెక్ట్రా హైస్కూల్ సహా మొత్తం 19 పాఠశాలలు పాలుపంచుకున్నాయి. కాగా కబడ్డీలో సెయింట్ పీటర్స్ హైస్కూల్ విజేతగా నిలవగా అన్సార్ హైస్కూల్ రన్నరప్గా ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే క్రికెట్లో సెయింట్ పీటర్స్ హైస్కూల్ గెలిచింది. అన్సార్ హైస్కూల్ 2వ స్థానాన్ని పొందింది. కాగా షటిల్ డబుల్స్లో బ్రౌనీ స్టార్ హైస్కూల్ కప్ను ముద్దాడింది. అన్సార్ హైస్కూల్ 2nd ప్లేస్లో నిలిచింది. ఇక క్యారమ్స్ డబుల్స్లో గ్లోబల్ మైండ్ స్పేస్ స్కూల్ విజేతగా నిలవగా సాయి స్పందన హైస్కూల్ రన్నరప్గా నిలిచింది. చెస్ గేమ్లో యజూర్ పబ్లిక్ స్కూల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్పెక్ట్రా హైస్కూల్లో 2వ స్థానం సాధించింది. కాగా అన్సార్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు బహుమతి ప్రధానోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో 56వ డివిజనల్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ డివిజనల్ అధ్యక్షుడు కె హరిబాబు సహా కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా వంటి విశిష్ట అతిథులు పాల్గొన్నారు. కాగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడంపై అన్సార్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలిపింది. క్రీడా పోటీలను సజావుగా నిర్వహించడంలో పాఠశాల యాజమాన్యం సిబ్బంది అంకితభావం ప్రదర్శించిందని అన్నారు. అంతేకాదు ఈ స్పోర్ట్స్ మీట్లో అన్సార్ హైస్కూల్ మంచి ప్రతిభ కనబరిచిందని, కబడ్డీ, క్రికెట్, షటిల్ డబుల్స్, క్యారమ్ డబుల్స్ వంటి క్రీడాంశాలలో రన్నరప్గా నిలిచిన అద్భుతమైన ప్రతిభ చూపిందని మేనేజ్మెంట్ కొనియాడింది. అన్సార్ హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శన పట్ల తామెంతో గర్వపడుతున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించడానికి ఈ స్పోర్ట్స్ మీట్ తమకు స్ఫూర్తినిచ్చిందని వారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.